శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 39వ శ్లోకం. అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. అతులః శరభో భీమః. అతులః అంటే సాటి లేనివాడు. శరభః అంటే శరీరములందు ప్రత్యేగాత్మగా ప్రకాశించువాడు. భీమః అంటే భీకరమైన శక్తి సంపన్నుడు అని. సమయజ్ఞః అంటే సర్వులను సమభావముతో దర్శించుటయే తన పూజగా భావించువాడు అని. హవిర్హరిః అంటే యజ్ఞములలో హవిర్భాగమును గ్రహించువాడు. సర్వలక్షణ లక్షణ్య, సర్వలక్షణ లక్షణ్యో కదా, అదే సర్వలక్షణ లక్షణ్యః అంటే సర్వ ప్రమాణములచే సిద్ధించు జ్ఞానము చేత నిర్ణయింపబడినవాడు అని. లక్ష్మీవాన్ అంటే సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమందు కలిగినవాడు. సమితింజయః అంటే యుద్ధమున జయించినవాడు అని. ఈ శ్లోకంలో మనకి 355వ నామం నుంచి 362వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః అంటే సాటి లేనివాడు, తన మాట జవదాటిన వారిని శిక్షించువాడు, హద్దుమీరిన వారిని శిక్షించును కనుక వారికి భయంకరుడు. ఏ కాలమున తనను తాను భక్తులకు ఇచ్చుకోవాలో ఎరిగినవాడు. యాగమున హవిర్భాగములను స్వీకరించువాడు. సమస్త ప్రమాణముల చేత ఏ జ్ఞానమైతే సిద్ధించుచున్నదో అది సర్వలక్షణములతో నిండి ఉండువాడు. అంతేకాదు వక్షస్థలమున నిరంతరము లక్ష్మీదేవి నివసించుచుండువాడు. యుద్ధమున గెలుపొందువాడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని. స్వస్తి.